హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. మనందరికి తెలుసు, ఇటీవల మన ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి సైనికుడు ఒకరు యుద్ధంలో ప్రాణాలు కోల్పోవడం జరిగింది. తన పేరు మురళీ నాయక్. తన కుటుంబాన్ని పరామర్శించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. అలాగే చాలా మంది నాయకులు వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితులు పూర్తిగా చాలా 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 ఆసక్తికరంగా మారాయి. రీజన్ ఏంటంటే, ఎవరైతే మురళీ నాయక్ వాళ్ళ ఫాదర్ ఉన్నారో ఆయన మురళీ నాయక్ పటం చూపిస్తూ, మురళీ నాయక్ లేచిరారా, నీకోసం జగనన్న వచ్చాడురా మన ఇంటికి జగనన్న వచ్చాడురా, నీకోసం వచ్చాడురా, ఒక్కసారి రారా అంటూ గుండెలు పగిలేలా పిలవటం, ఏడవటం మనం అంతా చూసాం. అంతేకాదు, కూర్చోబెట్టి మాట్లాడుతుంటే ఆ తల్లి కూడా విలవిల్లాడటం మనం కళ్ళారా చూసాం. మొత్తానికి వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే తనకున్న అభిమానాన్ని కూడా ఆయన వ్యక్తపరచడం మనం చూసాం. ఒక విషయం అయితే వాస్తవం, జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట ఇచ్చారంటే దాన్ని తూచా తప్పకుండా 100కి 100% చేస్తారు. అదేవిధంగా ఏదైతే మురళీ నాయక్ కుటుంబం ఉందో ఆ కుటుంబానికి తోడుగా ఉంటూ 25 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. అయితే ఈరోజు ఉషాశ్రీ గారు వెళ్ళి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఆ 25 లక్షల రూపాయల చెక్కుని వాళ్ళ అమ్మగారికి, నాన్నగారికి ఇవ్వటం జరిగింది. అందరూ ఎన్నిక పదాన్ని మిమిక్రీ యాక్టర్ శివారెడ్డి. మిమిక్రీ శివారెడ్డి. 13వ తేదీ మే 13వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారు అమరవీరుడైన అగ్నివీర్ మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శిస్తూ జ్యోతిబాయి గారికి అలాగే శ్రీరామ్ నాయక్ గారికి కూడా మీ ఇంట్లో పెద్ద కొడుకుగా నేను ఉంటాను అన్న భరోసా ఇస్తూ ఈరోజు ఆ కుటుంబాన్ని ఆదుకుంటూ 25 లక్షల చెక్కు కూడా ఇవ్వడం జరిగింది. ఎప్పుడు కూడా ఈ వీరుడిని యావత్ భారతదేశం అందరూ కూడా తలుచుకుంటున్నారు. ఉగ్రవాది దాడిలో తన ప్రాణాన్ని అర్పిస్తూ ప్రజల్ని, దేశంని రక్షించిన అమరవీరుడు మురళీ నాయక్ వాళ్ళ సాహసాన్ని, ఆయన దేశభక్తిని ఎల్లప్పుడూ కూడా మేము గుర్తుపెట్టుకుంటాం. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఈ కుటుంబానికి ఖచ్చితంగా మేము వైఎస్ఆర్సీపీ పార్టీ అలాగే మన క్యాడరు, మన లీడర్స్, మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు ఎల్లప్పుడూ కూడా ఉంటుంది అని మీ అందరూ కూడా సమన్వయంగా చెప్పుకుంటూ, మురళీ నాయక్ గారు చనిపోయినారు అని తెలిసిన వెంటనే ప్రప్రథమంగా పరామర్శిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు నేను మీ ఇంటికి వస్తాను, పరామర్శిస్తాను అని చెప్తున్నారు. అదేవిధంగా ఆయన ఇక్కడికి వచ్చి పరామర్శించి మాట కూడా ఇచ్చినారు. 25 లక్షల సహాయం మేము కల్పిస్తామని. ఈరోజు ఆ మాట మేరకు నెరవేరుస్తూ కుటుంబానికి పెద్ద కొడుకుగా అండగా ఉండడం, ఖచ్చితంగా ఉంటాను అనే ఒక మాటని ఆయన నెరవేరుస్తూ, అదేవిధంగా మేమందరూ కూడా ఎల్లప్పుడూ కూడా మీ కుటుంబానికి ఉంటాము అనే ఒక భరోసా అయితే కల్పిస్తున్నాము. వందే వందే అమర్ హై అమర్ హై అమర్ హై అమర్ హై వందే మాతరం బోలో భారత్ మాతా కీ బోలో భారత్ మాతా కీ. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇచ్చిన మాట ఒక బండరాయి పైన రాసినట్టే, ఎప్పటికీ అది నిలిచి ఉంటుంది, ఎప్పటికీ అది నిజంగానే జరిగి తీరుతుంది అంటూ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఆయన ఇక్కడే కాదు, మొన్న సింహాచలం అప్పన్న స్వామి టెంపుల్లో టీడీపీ వారు కడుతున్నటువంటి రిటైనింగ్ వాల్ కూలి 8 మంది చనిపోతే వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు తన వంతు సహాయంగా ప్రకటించడం జరిగింది. అది కూడా ఇవ్వటం జరిగింది. అంతేకాదు, మొన్నటికి మొన్న అరటి రైతులు మా పరిస్థితి బాగోలేదు సార్, ఇంత దారుణమైన పరిస్థితులు మేము ఎప్పుడు చూడలేదు, పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయాం సార్ అంటూ
జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి వాళ్ళ బాధని చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వారి పంటలన్నిటిని చూసి మీకు నేను తోడున్నా అంటూ మాటిస్తూ వారందరికీ పరిహారంగా నా వంతు సహాయం అంటూ 1,64,00,000 రూపాయలు మనం చూసాం. ఒక విధంగా చెప్పాలంటే అధికారంలో లేకపోయినా అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి తీరులో పేదలకి కష్టం వచ్చినప్పుడు ఆయన స్పందించే విధానంలో, ఒక రైతుకి కష్టం వచ్చినప్పుడు ఆయన స్పందించే విధానం ఏ మాత్రం మారలేదంటూ ప్రతి ఒక్కరు చెప్తూ ఉన్నారు. నిజం చెప్పాలంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు వైజాగ్లో గ్యాస్ లీక్ అయిపోయి చాలా మంది మరణించారు. అప్పుడు ఒక్కొక్క కుటుంబానికి 1,00,00,000 రూపాయలు వేరే టీడీపీ వీళ్ళంతా 25 లక్షలు అడుగుదాం, 30 లక్షలు అడుగుదాం, జగన్ ఇవ్వలేడు అనుకుంటున్న టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా 1,00,00,000 రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి చనిపోయిన వారికి అంటూ ప్రకటించడం చాలా 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 డేరింగ్ డైలాగ్గా అప్పుడు చెప్పుకున్నారు. అన్నట్టుగానే అందరికీ 1,00,00,000 రూపాయలు ఇప్పించారు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మురళీ నాయక్ గారికి కుటుంబానికి కావచ్చు, అరటి రైతులకు కావచ్చు, అదేవిధంగా సింహాచలం అప్పన్న స్వామి టెంపుల్లో నిజరూప దర్శనం కోసం వెయిట్ చేస్తున్న వారిని నాసిరకం కన్స్ట్రక్షన్స్ చేసి రిటైనింగ్ వాళ్ళని ఏదో కట్టి ప్రాణాలు తీసుకున్న కూటమి ప్రభుత్వం వారిని కూడా పక్కన పెట్టి ఈయన మనిషికి 2 లక్షలు ఇవ్వటం జరిగింది, అరటి రైతులకు ఇవ్వటం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన చేస్తున్నటువంటి ప్రతి ఒక్కటి సమాజంలో ప్రజల్లో ఇంకా నమ్మకాన్ని, ఇంకా బలాన్ని క్రియేట్ చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి పైన అనటంలో ఎటువంటి సందేహం లేదు. నిజం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు నేతృత్వం వహిస్తున్నటువంటి పిఠాపురంలో కూడా టీడీపీ నాయకుల చేతిలో బలి కాబడినటువంటి ఒక మహిళ కుటుంబానికి వెళ్ళి అక్కడ కూడా వైఎస్ఆర్సీపీ వారు 5 లక్షల రూపాయలు పరిహారంగా ఇచ్చి రావడం జరిగింది. అంతేకాదు ఆ కుటుంబానికి ఏ ప్రాబ్లం వచ్చినా మేము ఉన్నామా అంటూ భరోసా ఇవ్వడం కూడా జరిగింది. ఇలాంటి విషయాలు కోకోలలు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనిషి, ప్రజల కోసం చేసే మనిషి ఏమైనా అని ప్రతిసారి తనంతట తానే నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన చేసే ప్రతి పని, ఇచ్చిన ప్రతి మాట, చేసిన ప్రతి గొప్ప పని ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఇప్పుడు కూడా మురళీ నాయక్ కుటుంబానికి ఇచ్చిన 25 లక్షలు పెద్ద మ్యాటర్ కాదు. కానీ ఆయన వెళ్ళి పరామర్శించి గుండెలు కత్తుకున్నప్పుడు వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మగారు ఏ విధంగా రోధించారో అది చూస్తేనే అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి అభిమానం ఏ రేంజో. ఇది జగన్మోహన్ రెడ్డి గారు అంటే. ఎవడన్నా పిచ్చి కోతలు కూసే పిచ్చ నా కొడుకులు ఎవడన్నా ఉండొచ్చు, ఆ మహానుభావుడు ఎవడైనా కూడా పిచ్చి కోతలు కూసే పచ్చి నా కొడుకులు ఎవరైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారి గాలిని తాకటానికి కూడా అనర్హులు అన్నది మాత్రం గుర్తు చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సరింగా థ్యాంక్ యూ సో మచ్.